మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ మీద డిపెండ్ అయి వెళ్ళొద్దు, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏపీ పేపర్స్ ఇంకా టఫ్గా ఉంటాయి తెలంగాణ కంటే. కొన్ని చాప్టర్లో టార్గెట్ పెట్టుకో, అప్పుడు 100% ఫినిష్ చేయలేరు కాబట్టి కొన్ని చాప్టర్లో టార్గెట్ పెట్టుకో. నా సజెషన్ ఏంటంటే ఇంట్లో డీవియేషన్స్ ఉండకూడదు. సి ఇట్ ఈస్ అబౌట్ యువర్ కెరియర్. ఎస్పెషల్లీ నేను అస్తమాన్ చెప్తా, గర్ల్స్కి కెరియర్ చాలా అవసరం, డబ్బులు సంపాదించడం చాలా అవసరం. చాప్టర్లు ప్రిపేర్ అయిపోండి, నీకు ఏది ఈజీ అనిపిస్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ గుడ్ లెసన్, 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అలా ఈజీ చాప్టర్లు ప్రిపేర్ అయిపోండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మీకు ఇంకా ఏది మ్యాథ్స్ లో ఈజీ చాప్టర్ అది ప్రిపేర్ అయిపో. ఒక్కొక్క చాప్టర్ లో నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఎన్ని చాప్టర్లు అయితే అన్ని, బట్ సీ దట్ యు ఆర్ గెటింగ్ 70 మార్క్స్ మినిమం అవుట్ ఆఫ్ 160 కదా. 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు, ట్రై చేయండి. మినిమం చాప్టర్ కి ఎన్ని రివైజ్ చేయాలి? దేర్ ఈస్ నో లిమిట్. ఇప్పుడు చెప్పాను కదా, కమ్యూనికేషన్ సిస్టమ్స్ బుడ్డి చాప్టర్, దాంట్లో 50 చేస్తే తిప్పి అయిపోయింది, ఇంకా ఆ చాప్టర్తో పని లేదు. అదే కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఒక 150 చెయ్యాలి. జేఈలో ప్రిపేర్ అయ్యాను మేడం, కానీ ఎంసెట్ వచ్చేసరికి అదే లెవెల్ అనిపిస్తుంది సేమ్ జేఈ. ఇప్పుడు పేపర్లు అలాగే ఉన్నాయి, కొంచెం టఫ్గా. మ్యాథ్స్ ఓన్లీ మ్యాథ్స్ మీద డిపెండ్ అయి వెళ్ళొద్దు, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి ఏపీ పేపర్స్ ఇంకా టఫ్గా ఉంటాయి తెలంగాణ కంటే. సో నేను మ్యాథ్స్ 80 కాబట్టి ఇక్కడ సగం మార్క్స్ వస్తాయి, ఇందులో 10 రాంగ్ క్యాలిక్యులేషన్. ఎన్ని మాక్సిమం వీలైతే అన్ని. కెమిస్ట్రీ బాగా చెయ్యండి, బికాస్ కెమిస్ట్రీ ఐపీ లెవెల్ క్వశ్చన్స్ కనిపిస్తాయి మీకు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ మాక్సిమం, ఫిజిక్స్ లో 15 to 20 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి. కెమిస్ట్రీలో 20 to 25 క్వశ్చన్స్. మ్యాథ్స్ లో ఇంకా 30 అబవ్ ఉండాలి కొద్దిగా మినిమం. మేము జేఈ ప్రిపరేషన్ అప్పుడు మ్యాథ్స్ ఫ్యాకల్టీ మాకు సరిగా చెప్పలేదు మేడం. సో దానివల్ల ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసిన, మ్యాథ్స్ ఏమో 4-5 చాప్టర్స్ చేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఎంసెట్ వచ్చేసరికి మ్యాథ్స్ బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది, టఫ్ అనిపిస్తుంది. కొన్ని చాప్టర్లో టార్గెట్ పెట్టుకో, అప్పుడు 100% ఫినిష్ చేయలేరు కాబట్టి కొన్ని చాప్టర్లో టార్గెట్ పెట్టుకో. కొన్ని అంటే మరి 10-15 కాదు, ఒక 15 చాప్టర్స్, మేబీ 15-16 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకుని చదువుకోండి చాలు. కెమిస్ట్రీ 80 to 90% చేసాము. అప్పుడు ఫిజిక్స్ నీకు అడ్వాంటేజ్ కదా, ఫిజిక్స్ లో ఒక 20 క్వశ్చన్ టార్గెట్ పెట్టుకో, 40లో 20 చేయగలవు. కెమిస్ట్రీలో 40లో 20-25 ఆరాంగా చేయగలరు. కెమిస్ట్రీ బాగానే ఉంటుంది. టీఎస్ 10th క్లాస్ టీఎస్ లో చదివామా? అచ్చా, ఓకే. థ్యాంక్ యూ అండి. వచ్చినందుకు వీళ్ళు స్ట్రిక్ట్ గా చెప్తారు, దానికి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వు. వాళ్ళు హోంవర్క్ ఇచ్చిన ప్రాక్టీస్ చేయడం మాత్రం చెయ్యాలి, అది ఇంపార్టెంట్. చాలు, వాళ్ళు ఇచ్చినవి చేస్తా ఉంటే చాలు. ఆఫ్లైన్ లో జాయిన్ అవ్వట్లేదా? బట్ సి ఇష్టం, బట్ నా సజెషన్ ఏంటంటే ఇంట్లో డీవియేషన్స్ ఉండకూడదు. డీవియేషన్స్ ఇన్ ద సెన్స్ ఫోన్ ఒక్కటే డీవియేషన్ కాదు. ఇంట్లో అమ్మ ఏం చేస్తుంది, అసలు ఇవాళ వంట ఏం చేస్తుంది, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి, ఏం పని ఉండదు, వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అలా చూస్తావు 5-10 నిమిషాలు, మళ్ళీ వస్తావు, కూర్చుంటావు, మంచినీళ్ళు తాగుతావు, తిరుగుతావు, ఇదే సరిపోద్ది. ఇదే పెద్ద డీవియేషన్. తెగ చదివేసాం అనుకుని మధ్యాహ్నం నిద్రపోవాలనిపిస్తుంది. ఇట్లాంటి డీవియేషన్. లేదంటే ఎవరో అంకులో, మావయ్యో, చెల్లో, అక్క, ముందు చెల్లి తమ్ముడు ఉంటే పెద్ద డిస్ట్రాక్షన్. వీడేం చేస్తున్నాడు, వీడు చదువుకోవట్లేదు, అమ్మ వీడు చదువుకోవట్లేదు, ఈ గోల ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంట్లో డిస్ట్రాక్షన్స్ వల్ల నేను ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాను. బట్ నువ్వు స్ట్రిక్ట్ గా చదువుకుంటానంటే అన్స్టాపబుల్ ఇస్ వెరీ మచ్ ఫైన్. నేటివిటీ ఉన్న టాప్ 15% ఇస్తారు మీకు. నువ్వు 10th బోర్డు ఇంటర్ బోర్డు ఎక్కడ చదివావో, లేదా 10th క్లాస్ నుంచి 6 years ఎక్కడ చదివావో అదే నీ పక్కా లోకల్. నువ్వు ఫస్ట్ అప్లై చేసే 2, ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది, అప్లై చేసే. బట్ నీకు రిజర్వేషన్ అప్లై అయ్యేది ఏపీ, తెలంగాణలో. రిజర్వేషన్ ఏం అక్కర్లేదు. నేను టాప్ అంటే ఓసీ అయితే కనుక ఇంకా ఎక్కడో రాసుకోవచ్చు, పర్వాలేదు. రిజర్వేషన్ అప్లై కాదు, ఫీ రియంబర్స్మెంట్ రాదు. 15%. నువ్వు లొకాలిటీ ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ కష్టం. తెచ్చుకో, మంచి వస్తుంది, సీట్ ఇస్తారు. కానీ 100 మందిలో టాప్ 15లో నువ్వు ఉండాలి. బేసింగ్ ఆన్ 2000, 3000, 5000 లోపు. అంటే ఒక 70 మార్క్స్ నేను చెప్పింది చాలు నీకు. 70 పక్కా తెచ్చుకోవాలి. ఒక నిమిషం.
అయితే యాక్చువల్గా ఏంటంటే తను మ్యాథ్స్ కి భయపడి నేను మెడికల్ ఇది మేడం నేను స్టాఫ్ నేను మెడికల్ కి వెళ్తానంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏంటంటే తనకు ఆపర్చునిటీ తక్కువ నాకు మీరు తెలుసు చూసుంటారు కదా మెడికల్ ఫీల్డ్ లో జాబ్స్ ఏంటి అనేది ఎట్లా ఉన్నాయి ఇప్పుడు అనేది. అంటే లేదమ్మా నేను ఖచ్చితంగా నేను బైపీఏ తీస్తాను అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే బాగానే చేస్తాను. ఫిజిక్స్ లో ప్రాబ్లమ్స్ చేస్తావా? ఇంటర్ లో అలా ఉండదు, వేరే రేంజ్ లో ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఫిజిక్స్ లోనే ఆ మ్యాథ్స్ కష్టపడేది ఆ ఫిజిక్స్ లోనే నేను ఎక్కువ కష్టపడితే నేను అది టార్గెట్ రీచ్ అవ్వచ్చు కదా అనే అవ్వచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అయితే ఇప్పుడు బాగానే ఉంటుందండి. నేను ఎంతమంది బైపీసీ పిల్లల్ని చూసాను, సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయరు, ఫిజిక్స్ పక్కన పెట్టేసి ఎంతసేపు బాటనీ జువాలజీ చదువుకుంటా ఉంటారు. బట్ నేను ఇప్పుడు మాట్లాడే వర్డ్స్ నువ్వు 2 years ఫాలో అయితే ఇట్ ఈస్ అబౌట్ యువర్ కెరియర్. ఎస్పెషల్లీ నేను అస్తమని చెప్తా, గర్ల్స్ కి కెరియర్ చాలా అవసరం, డబ్బులు సంపాదించడం చాలా అవసరం. యూ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ జాబ్. ఏదో జాబ్ చేసామనేది కూడా కాదు, మంచి సంపాదన ఉండేదే కొట్టాలి. కొడితే ఆ సంపాదన రావాలి అంటే మీకు ఆప్షన్స్ బైపీసీ వరకు చాలా తక్కువ ఆప్షన్స్ ఇప్పుడున్న దాంట్లో. రీసెర్చ్ సైడ్ వెళ్ళొచ్చు, పేమెంట్ బాగుంది, కానీ అది కూడా ఫారిన్ కంట్రీస్ లో బాగుంటుంది. లేదా ఐసర్ ఐఐటీస్ లో వెళ్ళాలి రీసెర్చ్ ఉంటే. సో ఆ రేంజ్ వెళ్ళాలి అంటే చాలా హార్డ్ వర్క్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ వదలకూడదు. బాటనీ జువాలజీ మేము వద్దన్నా మీరు చదువుతారు. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవ్రీ డే ప్రాక్టీస్ లో నువ్వు మ్యాండేటరీగా పెట్టుకుంటాను, రోజు 20 ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా నిద్రపోను, ఇట్లాంటి కండిషన్స్ నువ్వు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే దెన్ ఇట్ ఇస్ గుడ్. లేదా ఎండ్ ఆఫ్ ద డే ఏదో జాబ్ చేసుకొని ఉంటది అంతే. అట్లా ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి మీకు. అందుకని మ్యాథ్స్ కోసం అంటే మొన్నటి వరకు తను ఇంజనీరింగ్ అన్నారు మేడం. ఎప్పుడైతే తను 9th 10th వచ్చిన మ్యాథ్స్ నేనైతే ఫియర్ అబౌట్ మ్యాథ్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అనేది అవసరం లేదు. యూ షుడ్ స్టార్ట్ లవింగ్ ద సబ్జెక్ట్. ఈ ప్రాబ్లం ఏంటి ఇలా ఉంది, ఓ ఇది ఇలా ఉందా అని వెన్ యూ స్టార్ట్ లవింగ్ ఇట్ నో బాగుంటుంది. ఇదైనా ఇంకో ప్రాబ్లం చేస్తా, ఆ కసి వచ్చింది అనుకో బాగుంటుంది. ఇప్పుడు చూడు, మనము రీల్స్ చూసేటప్పుడు ఇది అయిపోయింది, టైం తెలియదు మనకి, అమ్మ పిలుస్తుందా, డాడీ ఆకలి కూడా తెలియదు. అట్లా చదువులో మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే అసలు నిన్ను ఆపేవాడు ఉండడు. ఇంకా నిన్ను ఎవరు చదువు అని చెప్పరు, నీకు ర్యాంకులు వద్దన్నా వస్తాయి. యూ షుడ్ స్టార్ట్ లవింగ్ ద సబ్జెక్ట్. అండ్ ఆల్సో కొన్నిసార్లు మనకి నచ్చని పనులైనా మనం చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో అన్ని నచ్చినవే చేయరు కదా. కష్టమైనా నష్టమైనా కొంతమంది ఫ్యామిలీ కోసమో, కొంతమంది తమ కోసమో, పిల్లల కోసమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో నువ్వు కూడా కొంచెం కష్టం అని అనుకున్నా, ఓ 2-3 ఏళ్ళ 4 ఏళ్ల పాటు చదువుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటే యూ క్యాన్ టేక్ రిస్క్. అది నా సజెషన్. బట్ యూ థింక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ నన్ను చూసి మోటివేట్ అయిపోయి మ్యాథ్స్ తీసుకుని ఈ మ్యాథ్స్ ఏంట్రా బాబు అని అనుకో. బట్ ఫిజిక్స్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది గుర్తుపెట్టుకుని వెళ్ళు.